రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిగా గొప్ప నెలకు 2,000, 3,000, 4,000 అప్పు తెస్తే గానీ రాష్ట్రం నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అప్పు గతంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అంతా కలిపితే వచ్చే సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాకు తెలిసి అసలు వడ్డీ కలిపి సంవత్సరానికి 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి. ఇవి కాకుండా జీతభత్యాలు, పెన్షన్లు, ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు, అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైందంటే అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండగలుగుతుందా అనేది కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అంత దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నష్టపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అప్పులు తెచ్చారు, 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఏం చేశారంటే ఎక్కడ కనపడతలా. అంటే ప్రజలకి అర్థమయ్యేది చెప్పాలంటే మన వ్యవసాయంలో కాలువలు ఉంటాయి, చిన్న చిన్న కాలువలు, పొలాలకు వచ్చే కాలువలు, తగాదాలు కూడా అక్కడే జరుగుతాయి. నా పొలం ముందు తడవాలి, నా పొలం ముందు తడవాలని. కానీ ఈ పొలాలన్నీ కూడా వివిధ రంగాలు అనుకుంటే మనం జగన్ ఏం చేశాయంటే ఆ కాలువ గండగొట్టి తన అవినీతి అనే పొలంలోకి మొత్తం నీళ్ళని కూడా వాడుకున్నాడు. ఆయన ప్రభుత్వం అయిపోయిన తర్వాత కాలువలు కూడా రావడం ఆగిపోయినాయి. ఇవాళ ఆ గండి పూడ్చినంత మాత్రం నీళ్లు రావు, ఎందుకంటే పైన కాలువలు లేవు. నీళ్ళని ఆయన అవినీతికి సరిపోయింది. అది వ్యవసాయ పరంగా ఎలా ఉంటే మనకు అర్థమవుతుందో ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఈయన తెచ్చిన అప్పులన్నీ కూడా అవినీతిగా సరిపోయినాయి.